దేవుని నామమునకు స్తోత్రము. హల్లెలూయా. నేటి ఉదయకాలపు ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. ఇన్ ఇంగ్లీష్, ద బుక్ ఆఫ్ హెబ్రూస్ chapter 1 verse 9. You have loved righteousness and hated lawlessness. Therefore, your God has anointed you with the oil of gladness above your compassion. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. దేవుని కృపలో గడిచిన దినమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఈ నూతనమైన ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగమును మనం ధ్యానించుకున్నాం. వాక్య భాగములో మనం చూసినట్లయితే నీవు నీతిని ప్రేమించితివి అనే మాటని ఇక్కడ చెప్పడం చూస్తున్నాం. ఎవరు నీతిని ప్రేమించారు, ఎవరు నీతిని ప్రేమించలేదు. దేవుని యొక్క మాట ఎవరైతే వింటామో అది నీతిని ప్రేమించిన విధంగా మనం చూస్తుంటాము. దేవుని మాటకు ఎవరైతే విరోధముగా ఉంటామో వాళ్ళు నీతికరంగా జీవించలేని బిడ్డలుగా మనం చూస్తుంటాం. బైబిల్లో మనం చూసినట్లయితే ఏబేలు రైచియస్ పర్సన్గా ఉండడం అనే విషయాన్ని చూస్తున్నాం. కయ్యేను చూసినట్టయితే నీతి లేని వ్యక్తిగా ఉండడం అనే విషయాన్ని, ఒక హంతకుడిగా ఉండడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా సొదొమ గొమొర్రా ప్రాంతము, దేవుని యొక్క అభిషేకము వాళ్ళందరి మీద హెచ్చుగా ఉన్నప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందారు. ఆహారముతోనూ, ధనముతోనూ, ధాన్యముతోనూ, మంచినీటితో, అన్నిటితో కూడా వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడు ఈ సొదొమ గొమొర్రా ప్రాంతము దేవునికి అవినీతిగా ఉండడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకనే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం మీద దేవుని యొక్క అగ్ని రావడం అనే విషయాన్ని మనం చూస్తున్నాము. అదేవిధంగా జీవ గ్రంథంలో మరి ఒక స్థితిని మనం చూస్తున్నట్లయితే నిర్గమకాండము 32వ అధ్యాయము. ఈ నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవాది దేవుడు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళను పాలు తేన్లు ప్రవహించే దేశానికి నడిపించినప్పుడు ఈ నిర్గమకాండం 32వ అధ్యాయం యొక్క సందర్భంలో వాళ్ళు మాకు ఒక దేవుడు కావాలి అని చెప్పి ఒక దూడను తయారు చేయడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు చేసిన ఆ చిన్న పనిని బట్టి వాళ్ళు 40 సంవత్సరములు శ్రమల కాలముగా వాళ్ళందరూ కూడా నడవడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్టయితే మాకొక రాజు కావాలి అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చెప్పడం చూస్తున్నాం. యెహోవాయే వాళ్ళకి రాజుగా ఉన్నప్పుడు మాకు మానవులైన రాజు కావాలి అని చెప్పి వాళ్ళు దేవుని యొక్క శాసనమును, దేవుని యొక్క స్థితిని వాళ్ళందరూ కూడా మర్చిపోయి భూలోకపు యొక్క రాజు కోసం వెతుక్కుని ఆ రాజు ద్వారాగా అనేకమైన హింసలు, అనేకమైన ట్యాక్స్లు, అనేకమైన స్థితిలో ఉండడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే జీవ గ్రంథంలో దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే ఎవరైతే నమ్మకముగా ఉంటారో, నీతి కలిగి ఉంటారో, దుర్నీతిని ద్వేషిస్తారో వాళ్ళు నేను హెచ్చిస్తాను అని చెప్పడం అనే విషయాన్ని చూస్తున్నాం. నోవాహు మనం చూసినట్టయితే నా ఇల్లంతటిలో కల్లా నమ్మకమైన వాడు లేక రైచియస్ పర్సన్గా, నీతిమంతుడిగా నోవాహు పేరు చెప్పడం అనే విషయాన్ని చూస్తున్నాం. నోవాహు చుట్టూ ఎన్ని శ్రమలున్నా, ఎన్ని పాపమున్నా, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ నీతిని ఎప్పుడు కూడా ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు. అందుకనే దేవాది దేవుడు నోవాహు యొక్క కుటుంబమును ఆనంద తైలముతో అభిషేకించడం చూస్తున్నాం. వాళ్ళ యొక్క ప్రతి ఒక్క పరిపూర్ణమైన స్థితిలో కూడా దేవుని యొక్క నడవడికల్లో వాళ్ళందరూ కూడా నడవడం అనే విషయాన్ని చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యమును వింటున్న మనమందరం కూడా ఆయనతో మనం నడిచినట్లయితే ఆనంద తైలముతో దేవుడు మనల్ని అభిషేకిస్తారు. ఆయన్ను విడిచిపెట్టి మనం వెళ్తే మనము శాపము, దుఃఖము, రోగములు అన్నీ కూడా తెచ్చుకుని దేవునికి మనం అందరం కూడా ఇష్టం లేని బిడ్డలుగా మనం ఉంటాం. అటువంటి ఇష్టం లేని బిడ్డలుగా ఉండే కంట దేవునికి నమ్మకంగా, నీతి కలిగి ఆయన మాటను వింటూ ఆయనతో పాటు నడుస్తూ ఆయన ఇచ్చు ప్రతి ఆశీర్వాదమును, ప్రతి ఒక్క అభిషేకమును మనమందరం కూడా పొందుకుని దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన.
ఇదిగో ప్రభా, ఈ నూతనమైన ఉదయకాల సమయంలో ప్రభా, నీతిని ప్రేమించు అనే వాక్యముతో మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనములు నాయన. ఇదిగో నాయన, నీ నీతిని విడిచిపెట్టి ప్రభా, మేము లోకానుసారమైన పాపంలోకి మేము పడిపోతున్నాము నాయన. ఇదిగో నీ వాక్యములో నా మాటలు వినకుండా ప్రభా, ఇదిగో నీకు ప్రార్థించకుండా ప్రభా దేవస్య మేము జీవిస్తున్న మా బ్రతుకులన్నిటిలో ప్రభా, నీ కృపతో మమ్మల్ని సరి అయిన మార్గంలోకి మేము నడిపించమని కూర్చున్నాము నాయన. ఇదిగో బిడ్డలు నాయన, స్కూల్స్కి, కాలేజెస్కి, ఉద్యోగములకు నాయన, వాళ్ళు చేస్తున్న ప్రయత్నములోను అన్నిటిలో కూడా ప్రభా, మీరే ముందుండి ఆ బిడ్డలకి నాయన ఆశీర్వాదముతో మీరు నింపమని కూర్చున్నాము నాయన. ఇదిగో బిడ్డలందరూ కూడా ప్రభా, ఏ ఆనంద తైలము కొరకు నాయన, ఏ అభిషేకము కొరకు ప్రభా బిడ్డలు ఎదురు చూస్తున్నారో అభిషేకమైన స్థితిని మీరు దయచేయండి నాయన. గర్భఫలము అనే స్థితిని మీరు దయచేయమని కోరుచున్నాము నాయన. ఇదిగో ప్రభా, నీ మీద ఆనుకున్న బిడ్డలుగా మేము ఉండి ఉండగా నాయన, నీ కృపను మెండుగా మాకు దయచేసి, ఇదిగో నాయన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మేము అడుగుచూ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలకు ప్రభు జవాబు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనకు తోడయుండి మనం నీతి మార్గంలో నడుచు దేవుని యొక్క ప్రతి ఇష్టమైన కార్యములు మనం చేస్తూ ఆయన ఇష్టానుసారంగా మనం జీవించునుగాక. ఆమేన్.